స్త్రీలు వారు ముసుగు ధరించాలి కదా. ఉమ్. అయితే స్త్రీలు అంటే భర్త ఉన్నటువంటి స్త్రీలైనా పెళ్లి కానీ అమ్మాయిలు ధరించకూడదా? అదేం లేదు. ఉమ్, పెళ్ళికి ఎదిగిన పిల్లలు అందరూ, ఉమ్, అంటే మెచ్యూర్ అయిన వాళ్ళు అందరూ. ఉమ్. అంటే అందరూ వాళ్ళకి భర్త లేడు కదా. భర్త ఉన్నా లేకపోయినా ఉంటాడు కదా. ఉమ్, తర్వాత ఉమ్. తర్వాత ఆయన ఉంటాడు. ఓకే. ఒక పురుషుడికి లోబడవలసిన స్థానములో దేవుడు నన్ను సృష్టించాడు ఉమ్, అని వాళ్ళకు తెలిస్తే తప్పక మూసుకేసుకుంటారు. ఓకే. ఒకవేళ అమ్మాయిలు పెళ్లి కాని వారు ముసుగేసుకోకపోతే తప్పు లేదా? వేసుకోవాలి. వేసుకుంటేనే బాగుంటుంది. భక్తి, ఉమ్, వాక్యాన్ని గౌరవించినట్టు. ఉమ్. ఎందుకు వేసుకోకూడదు? అంటే ఇప్పుడు స్త్రీలు అన్నాడు, కన్యకలు అనలేదు కదా. స్త్రీలు అంటే పెళ్ళైనటువంటి వారు మాత్రమే. ఫీమేల్ అని అర్థం, అంతేగాని ఉమ్, పెళ్ళైన వాళ్ళే వేసుకోవాలా, పెళ్లి కాని వాళ్ళు వేసుకోవద్దు అనేది ఏం లేదు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవట్లే. పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకుంటలేరు. అవును. పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవట్లే. ఉమ్, అది కూడా ఎట్లా వేసుకుంటారంటే ఉమ్. స్టైల్గా, అది ఇట్లా మొత్తం వేసుకోరు. మొత్తం వేసుకోరు, సగంగా ఇక్కడ ఇక్కడ వెనుక పెట్టుకుని ఇట్లా వేసుకున్న సరికి అది జర్రమని జారిపోతా జారిపోతే మళ్ళీ వేసుకుంటారు. 2-3 సార్లు ఇట్లా వేసుకొని అది జారిపోతా ఉంటే వదిలేస్తారు అట్లే. ఉమ్, అది మొత్తం నేను సాక్ష్యమో పాటో ముగించేదాకా నా తల మీదనే ఉండాలి, తల కవర్ అయి ఉండాలి అనే ఇష్టం లేదు ఆడోళ్ళకు. ఉమ్, ఎందుకంటే వాళ్ళ హెయిర్ స్టైల్ కనపడాలి. ఉమ్, ఇదంతా కూడా అవిధేయతనే, దేవుడు మెచ్చడు. ఉమ్, తప్పకుండా తల కవర్ చేసుకోమని బైబిల్లో ఉంది కనుక. ఇప్పుడు నీ అందచందాలు చూసి ఎవడు మెచ్చుకొని అయిపోయింది, నీకు పెళ్ళైంది, భర్త ఉన్నాడు, నీ అందచందాలు ఇంట్లో నీ భర్త చూస్తాడు, నీ భర్త నువ్వు కలిసి ఆనందించండి. ఇప్పుడు సమాజం అంతా నీ అందం చూసి ఏం చేయాలని? ఎందుకు ఆ పిచ్చి తలంపులు? దేవుని సన్నిధిలో దేవుణ్ణి గౌరవించాలి, దేవుని మాటను గౌరవించాలి, ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి. ఉమ్, సమాజంలో ఉన్నంతసేపు ఉమ్, సమాజ కూటంలో ఉన్నంతసేపు ప్రార్థన చేసినా, మౌనంగా కూర్చున్నా, ఏదన్నా ప్రవచనం చెప్పినా, ఏ కార్యక్రమం చేసినా స్త్రీలు తల కప్పుకోవడం గౌరవంగా ఉంటుంది. ఉమ్, అలా కప్పుకోలేని వాళ్ళందరూ కూడా పరలోకంలో ఒక ప్రశ్న అయితే ఎదుర్కొంటారు. ఉమ్, ఉమ్. ఎందుకు కప్పుకోలేదమ్మా? ఈ విషయంలో నువ్వు దేవునికి ఎందుకు లోబడలేదు? మిగతా విషయాల్లో లోబడ్డావు, ఉమ్, శారీరకంగా తప్పు చేయలేదు, నమ్మకమైన భార్యగా ఉన్నావు, ఉమ్, నమ్మి బాప్తిసము పొందావు, ఉమ్, ప్రార్థన చేశావు, ఉమ్, అన్ని ఇది ఒక్కటి ఎందుకు నువ్వు లోబడలేదు అని అడుగుతాడు దేవుడు. ఉమ్, వాక్యంలో ప్రతిదీ కూడా నువ్వు నెరవేర్చాలి కదా. నాకు ఇష్టం, నేను చెప్పాను, నీ సృష్టికర్తను, నీ విమోచకుడిని. స్త్రీ తన తల వెంట్రుకలను కప్పుకోకపోవడం ఆమెకు అవమానము అని నేను చెప్పాను. ఉమ్, నీకు అర్థమైనా కాకపోయినా ఏమో నా దేవునికి ఇష్టం లేదట ఎందుకు అని చెప్పి నువ్వు ఎందుకు వేసుకోలేదు? ఉమ్, నీకు లక్ష్యం లేదా నేనంటే అని అడుగుతాడు ఆయన. ఉమ్, నరకంలో ఏం పడేయడు, కానీ ఉమ్. నిత్యత్వంలో మాత్రం అలాంటి వాళ్ళు బాధపడతారు. ఓకే సార్.